నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ రామాయణము బాలకాండము దశమ సర్గ. ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చుట. సమంత్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా యథర్శ్వశృంగస్త్వానీత శృణు మే మంత్రిభిః సహా. ఈ విధముగా దశరథుడు ప్రశ్నింపగా సుమంత్రుడు ఇట్లు పలికెను. మంత్రులు ఋష్యశృంగుని ఎట్లు తీసుకుని వచ్చిరో చెప్పెదను వినుము. రోమపాదము వాచేదం సహామాత్యః పురోహితః ఉపాయో నిరపాయోయం అస్మాభిరభిచింతితః. అమాత్యులును పురోహితుడును రోమపాదునితో ఇట్లు పలికిరి. మేము అపాయము లేని ఒక ఉపాయము ఆలోచించినాము. ఋష్యశృంగో వనచరస్తపస్వాధ్యాయ సంయుతః అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చ. ఋష్యశృంగుడు అడవులలోనే సంచరించుచు తపస్వాధ్యాయ నిరతుడై ఉన్నాడు. అతడు స్త్రీ సుఖమును గాని ఇతర విషయ సుఖములను గాని అనుభవించి ఎరుగడు. ఇంద్రియార్థైరభిమతైర్నరచిత్త ప్రమాధిభిః పురమానాయ ఇష్యామః క్షిప్రం చాధ్యవసీయతాం. మానవులకు అభిమతములను వారి మనస్సులను క్షోభపెట్టునవియు అగు ఇంద్రియార్థములచే అతనిని లోభపెట్టి పట్టణమునకు తీసుకుని వచ్చదు. శీఘ్రముగా నిశ్చయింపుము. గణికాస్తత్ర గచ్చంతు రూపవత్యః స్వలంకృతాః ప్రలోభ్య వివిధోపాయైరానేష్యంతీహ సత్కృతాః. సౌందర్యవతులైన చక్కగా అలంకరించుకుని గణికలను సత్కరించి అతడికి పంపుము. వారు అనేక విధములైన ఉపాయములచే అతనిని లోభపెట్టి తీసుకుని రాగలరు. శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితం పురోహితో మంత్రిణశ్చ తథా చక్రుశ్చ తే తదా. రాజు ఆ మాటలు విని అటులనే చేయుము అని అనుమతించగా పురోహితుడును మంత్రులను ఆ విధముగా చేసిరి. వార ముఖ్యాశ్చ తచ్చుత్వా వనం ప్రవివిశుర్మహత్ ఆశ్రమస్యా విదూరేస్మిన్ యత్నం కుర్వంతి దర్శనే ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసినః. ఆ వాక్యము విని ఉత్తమ సౌందర్యవతులైన వేశ్యా స్త్రీలు ఆ అరణ్యములో ప్రవేశించి ఆశ్రమమునకు సమీపమున నివాసమేర్పరుచుకుని ఎల్లప్పుడూ ఆశ్రమమునందే నివసించు ఇంద్రియ నిగ్రహవంతుడైన ఆ ఋష్యశృంగుని దర్శనమునకై ప్రయత్నము చేయుచుండిరి. పితుః సనిత్య సంతుష్టో నాతిచక్రామ చాశ్రమాత్ నతేన జన్మ ప్రభృతి దుష్టపూర్వం తపస్వినా స్త్రీవా పుమాన్వా యచ్చాన్యత్ సర్వం నగర రాష్ట్రజం. ఏ కోరికలునూ లేక నిత్య సంతుష్టుడుగా ఉన్న ఆ ఋష్యశృంగుడు తన తండ్రి ఆశ్రమము దాటి ఎన్నడూ బయటకు వెళ్లలేదు. పుట్టినది మొదలు అతడు పురుషుని గాని స్త్రీని గాని నగర గ్రామాదులలోని ఏ వస్తువును గాని చూచి ఉండలేదు. తతః కదాచిత్తం దేశమాజగామయ దృచ్ఛయా విభండకసుతస్తత్ర తశ్చాపశ్చద్వరాంగనాః. ఒకనాడు ఋష్యశృంగుడు దైవవశమున ఆ ప్రదేశమునకు వెళ్లి ఆ స్త్రీలను చూచెను. తాశ్చిత్రవేషాః ప్రమదా గాయంత్యో మధురస్వరాః ఋషిపుత్రముపాగమ్య సర్వావచనమబ్రువన్. చిత్రవేషములు ధరించి మదముతో కూడిన ఆ స్త్రీలు మధురస్వరముతో గానము చేయుచుండిరి. ఋష్యశృంగుని చూడగానే వారందరూ అతనిని సమీపించి ఇట్లు పలికిరి. కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయం ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంసనః. ఓ బ్రాహ్మణుడా, నీవెవ్వడవు? నీ జీవన విధానమేమిటి? జనశూన్యమైన ఈ ఘోరవనములో ఎలా సంచరించుచున్నావు? తెలుసుకొనవలెను అనే కుతూహలంతో కోరుచున్నావు, చెప్పు. అదృష్టరూపాస్తాస్తేన కామ్యరూపా వనే స్త్రియః హార్దాత్తశ్చ మతిర్జాతా వ్యాఖ్యాతుం పితరం స్వకం. ఆ స్త్రీల సౌందర్యము చాలా మనోహరముగా ఉండెను. అతడు అట్టి సౌందర్యవతులను పూర్వం ఎన్నడూనూ ఆ వనములో చూడలేదు. అందుచే వారిపై స్నేహము కలిగి అతడు తన తండ్రిని గూర్చి చెప్పవలెనని నిశ్చయించుకొనెను.
పితా విభండకోస్మాకం తస్యాహం సుత ఔరసః ఋష్యశృంగ ఇతి ఖ్యాతం నామకర్మ చ మే భువి. నేను విభండకుని ఔరసపుత్రుడను. ఋష్యశృంగుడని నా పేరు కర్మయు లోకమున ప్రసిద్ధములు. ఋష్యశృంగునకు ఆ పేరు తలపై ఒక కొమ్ము ఉండుటచే వచ్చినది కాన కర్మ అనునది అట్టి విశేషము అను అర్థమున ప్రయోగించబడినది. ఇహాశ్రమపదోస్మాకం సమీపే శుభదర్శనాః కరిష్యేవోత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం. ఓ శుభదర్శనులారా, మా ఆశ్రమము ఇచట సమీపముననే ఉన్నది. మీ అందరికిని మా ఆశ్రమములో యథాశాస్త్రముగా అతిథి సత్కారము చేసెదను. స్త్రీలతో మాటలాడునప్పుడు సర్వేషాం అని పుంలింగ ప్రయోగమును చేయుటచే ఋష్యశృంగులకు స్త్రీపుం భేదము తెలియదు అని సూచితమగుచున్నది. రుచిపుత్రవచ శ్రుత్వా సర్వాసాం మతిరాసవై తదా శ్రమపదం ద్రష్టుం జగ్ముస్సర్వాశ్చ తేన తాః. ఋష్యశృంగుని మాటలు విన్న పిదప ఆ వేశ్యలకు ఆ ఆశ్రమమును చూడవలనని కోరిక కలిగినది. వారందరూ అతనితో కలిసి వెళ్ళిరి. ఆగతానాం తతః పూజాం ఋషిపుత్రశ్చకారః ఇదమర్ఘ్యమిదం పాద్యం ఇదం మూలం ఫలం చ నః. పిదప ఋష్యశృంగుడు, ఇది మేము సమర్పించు అర్ఘ్యము, ఇది పాద్యం, ఇవి కందమూలములు అని పలుకుచు వారికి పూజ చేసెను. ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః ఋషేర్భీతాః శీఘ్రం తా గమనాయ మతిం దధుః. ఆ వేశ్యలు ఉత్సాహముతో ఆ పూజనందుకొని విభండక మహర్షి ఎక్కడ వచ్చునో అని భయపడుచు శీఘ్రముగా మరలిపోవలెనని నిశ్చయించిరి. అస్మాకమపి ముఖ్యాని ఫలాని ఇమాని వైద్విజా గృహాణ ప్రతిభద్రంతే భక్షయస్వ చ మాం చిరం. ఓ బ్రాహ్మణ, ఇవి మేము భుజించు ఫలములలో శ్రేష్టమైనవి, తీసుకొనుము, నీకు క్షేమమగును, శీఘ్రముగా భక్షించుము. తతస్తాస్తం సవాలింగ్య సర్వాహర్ష సమన్వితాః మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాం చ వివిధాన్ బహూన్. అంతటా ఆ వేశ్యలందరూ ఋష్యశృంగుని ఆనందముతో కౌగిలించుకొని అతనికి అనేకమైన మధుర పదార్థములను ఇతరములైన వివిధ భక్ష్యములను ఇచ్చిరి. తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే అనాస్వాదిత పూర్వాణి వనే నిత్య నివాసినాం. బ్రహ్మతేజముతో ఒప్పు ఆ ఋష్యశృంగుడు సర్వదా వనమునందే నివసించువారు పూర్వమెన్నడను రుచి చూడని ఎరుగని వాటిని తిని అవి ఫలములే అనుకొనెను. ఆపృచ్ఛ చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ గచ్చంతి స్మాపదేశాత్తా భీతాప్తస్య పితుస్త్రియః. అతని తండ్రి వచ్చి ఏమి శపించునో అని భయపడిన స్త్రీలు అతని వద్ద సెలవు గైకొని కర్మానుష్ఠానము చేసుకొనవలెను అను నెపముతో వెళ్లిపోయారు. గతాసు తాసు సర్వాసు కాశ్యపాస్యాత్మజోద్విజః అస్వస్థ హృదయాశ్చాసి దుఃఖాత్మ పరివర్తతే. వేశ్యలు వెళ్లిపోయిన పిదప ఋష్యశృంగుడు మనస్సునందు స్వస్థత చెడిపోయి దుఃఖముతో తిరుగాడుచుండెను. తతో పరేద్యుస్తం దేశమాజగామ స వీర్యవాన్ మనోజ్ఞాత్యత్ర తా దృష్ట్వా రూపవత్యస్వలంకృతాః. తపస్శాలియకు ఆ ఋష్యశృంగుడు మరునాడు బయలుదేరి మనోహర రూపవతులను సర్వాలంకార భూషితలను అగు ఆ వేశ్యలను తాను పూర్వము చూచిన ప్రదేశమునకు వచ్చెను. దృష్ట్వైవతాస్తదా విప్రమాయాంతం హృష్టమానసాః ఉపసృత్య తతః సర్వాస్తాస్తమోచురిదిం వచః. అతడు తమ వద్దకు వచ్చుచున్నట్లు చూడగానే సంతోషించి ఆ వేశ్యలందరూ అతని దగ్గరకు వెళ్లి ఇట్లు పలికిరి. ఏ హ్యాశ్రమపదం సౌమ్య హ్యస్మాకమితి చాబ్రువన్ తత్రాప్యేష విధి శ్రీమాన్ విశేషేణ భవిష్యతి. ఓ సౌమ్యుడా, మా ఆశ్రమమునకు రమ్ము, అచట నీకు విశేష రూపమున చక్కని అతిథి సత్కారము చేయగలవు అని పలికిరి. శ్రుత్వా తు వచనం తాసాం సర్వాసాం హృదయంగమం గమనాయ మతిం చక్రే తం చ నిమ్యస్తదా స్త్రియః. వాళ్లు పలికిన మనోహరమైన మాటలు విని అతడు వారితో వెళ్ళుటకు ఇచ్చగించెను. వారు అతనిని తీసుకుని వెళ్ళిరి. తత్ర చానీయమానేతు విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ప్రహ్లాదయంస్తదా. మహాత్ముడైన ఆ ఋష్యశృంగుడు అంగదేశములో ప్రవేశించనో లేదో వెంటనే పర్జన్యుడు జగత్తుకు ఆహ్లాదము కలిగించినట్లుగా వర్షించెను.
వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిపః ప్రత్యుద్గమమునిం ప్రహ్వః శిరసా చ మహీం గతః. తన వెంట వర్షమును కూడా తీసుకుని వచ్చిన ఆ ఋష్యశృంగునికి ఎదురేగి వినమ్రుడై రోమపాదుడు సాష్టాంగ ప్రణామం ఆచరించెను. అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై న్యాయతః సుసమాహితః వవ్రే ప్రసాదం విప్రేంద్రాన్ మా విప్రం మన్యురావిశత్. రోమపాదుడు శ్రద్ధాపూర్వకముగా అతనిని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించెను. అతని అనుగ్రహము కోరెను. ఋష్యశృంగులకు కోపమేమీ కలుగలేదు. లేదా నిన్ను ఇచ్చటికి తీసుకుని వచ్చినందుకు నీ తండ్రికి కోపము రాకుండానట్లు అనుగ్రహింపు అని వేడెను. అంతఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం తత్వా యథావిధి శాంతాం శాంతేన మనసా రాజా హర్షమవాపసః. ఆ రాజు ఋష్యశృంగునితో తన పురములో ప్రవేశించి అతనికి శాంతను ఇచ్చి యథావిధిగా వివాహము చేసి మనస్సు కుదుటపడి ఆనందించెను. ఏవం సన్యవసత్తత్ర సర్వకామైః సుపూజితః. ఈ విధముగా సమస్త భోగములను సమకూర్చి పూజింపబడిన ఆ ఋష్యశృంగుడు ఆ అంగరాజ్యమునందే నివసించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 10వ సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.